హలో, న్యూమాటిక్ సిలిండర్ నిర్మాణం మరియు పనితీరు సూత్రంపై ఈ సెషన్కు స్వాగతం. ఈ సెషన్ యొక్క చివరికి చేరుకునేసరికి మీరు న్యూమాటిక్ సిలిండర్ యొక్క విడిభాగాలను, దాని నిర్మాణం మరియు న్యూమాటిక్ సిలిండర్ యొక్క పని సూత్రం గురించి మీరు తెలుసుకోగలుగుతారు. మనం న్యూమాటిక్ సిలిండర్ యొక్క విడిభాగాలను గుర్తించడం ద్వారా ప్రారంభిద్దాం. దీన్ని న్యూమాటిక్ యాక్చుయేటర్ అని అంటారు. ఇది కంప్రెస్ చేసిన గాలి యొక్క పీడన శక్తిని యాంత్రిక శక్తిగా మారుస్తుంది. దీనిలోని ముఖ్యమైన భాగాలు పిస్టన్, పిస్టన్ రాడ్, సీల్లు, పోర్ట్, సిలిండర్ మరియు సిలిండర్ హెడ్లు ఉంటాయి. మనం ఇప్పుడు సింగిల్ మరియు డబుల్ యాక్టింగ్ న్యూమాటిక్ సిలిండర్ నిర్మాణాన్ని చూద్దాం. సింగిల్ యాక్టింగ్ సిలిండర్ అనేది ఒక స్ట్రెయిట్ లైన్ లో లోడ్ కదిలే యాక్చుయేటర్. ఇది న్యూమాటిక్ ఫోర్స్ ను ఒకే దిశలో అప్లై చేయగలదు, అందువల్ల దీన్ని సింగిల్ యాక్టింగ్ అని అంటారు. స్ప్రింగ్ లేదా లోడ్ యొక్క సొంత బరువు వంటి బాహ్య బలాల వల్ల వ్యతిరేక దిశలో కదలిక సంభవిస్తుంది. సింగిల్ యాక్టింగ్ సిలిండర్ ప్రధాన భాగాలు సిలిండర్, పిస్టన్, పిస్టన్ రాడ్, సీల్, స్ప్రింగ్ మరియు ఇన్లెట్ పోర్ట్. డబుల్ యాక్టింగ్ సిలిండర్ అనేది కంప్రెస్డ్ ఎయిర్ ఉపయోగించి లోడ్ ని నెట్టి లాగగల యాక్చుయేటర్. దీనిలో గాలి సప్లై కొరకు 2 పోర్ట్లు ఉంటాయి. డబుల్ యాక్టింగ్ సిలిండర్ యొక్క ప్రధాన భాగాలు సిలిండర్, పిస్టన్, పిస్టన్ రాడ్, పిస్టన్ సీల్, రాడ్ సీల్, పిస్టన్ ఎండ్, రాడ్ ఎండ్, ఇన్లెట్ పోర్ట్ మరియు ఎగ్జాస్ట్ పోర్ట్. విడిభాగాలు మరియు నిర్మాణం గురించి తెలుసుకోవడానికి సింగిల్ మరియు డబుల్ యాక్టింగ్ సిలిండర్ పని సూత్రాన్ని చూద్దాం. సింగిల్ యాక్టింగ్ సిలిండర్ యొక్క పని సూత్రం: స్ప్రింగ్ ఫోర్స్ కారణంగా ప్రాథమికంగా పిస్టన్ సిలిండర్ లోపలి స్థానంలో ఉంటుంది. కంప్రెస్ చేసిన గాలిని ఇన్లెట్ పోర్ట్ ద్వారా సప్లై చేసినప్పుడు పిస్టన్ క్రాస్ సెక్షన్ పై పీడనం పనిచేస్తుంది. పీడనం మరియు పిస్టన్ క్రాస్ సెక్షన్ వైశాల్యం యొక్క ఉత్పత్తి స్ప్రింగ్ బలానికి వ్యతిరేకంగా పనిచేసే బలానికి దారితీస్తుంది. స్ప్రింగ్ ఫోర్స్ కంటే న్యూమాటిక్ బలం ఎక్కువగా ఉంటే స్ప్రింగ్ కుదించబడుతుంది మరియు పిస్టన్ కదలడం ప్రారంభిస్తుంది. పిస్టన్ అంతటా గాలి లీకేజ్ ని సీల్ నివారిస్తుంది. నిరంతర గాలి ప్రవాహం పిస్టన్ యొక్క నిరంతర చలనానికి దారితీస్తుంది. పిస్టన్ రాడ్ ద్వారా పిస్టన్ కు లోడ్ జత చేయబడుతుంది, అందువల్ల లోడ్ కూడా పిస్టన్ తో పాటు కదులుతుంది. పిస్టన్ అవతల చివరికి చేరుకునేంత వరకు పిస్టన్ మరియు లోడ్లు కదులుతాయి. చివరిలో పిస్టన్ కదలడానికి తదుపరి ఎలాంటి స్థలం ఉండదు, అందువల్ల పిస్టన్ మరియు లోడ్ కదలడం ఆగిపోతుంది. ఈ పిస్టన్ మూవ్మెంట్ ని ఫార్వర్డ్ స్ట్రోక్ అని అంటారు. ఫార్వర్డ్ స్ట్రోక్ లో పిస్టన్ రాడ్ సిలిండర్ నుంచి బయటకు వస్తుంది.
పిస్టన్ పై పనిచేసే పీడనం విడుదలైతే స్ప్రింగ్ కు వ్యతిరేకంగా పనిచేసే న్యూమాటిక్ ఫోర్స్ బలహీనమవుతుంది. అందువల్ల స్ప్రింగ్ పిస్టన్ ను వెనక్కి నెడుతుంది. ఈ స్ట్రోక్ ను రిటర్న్ స్ట్రోక్ అని అంటారు. రిటర్న్ స్ట్రోక్ లో పిస్టన్ రాడ్ సిలిండర్ లోపలికి వెళ్తుంది. డబుల్ యాక్టింగ్ సిలిండర్ యొక్క పని సూత్రం. పోర్ట్ ఏ ద్వారా గాలిని అందించినప్పుడు పిస్టన్ పై ఫోర్స్ పనిచేస్తుంది. తద్వారా ఇది ఫార్వర్డ్ డైరెక్షన్ లో కదులుతుంది. ఈ మూవ్మెంట్ ని ఫార్వర్డ్ స్ట్రోక్ అని అంటారు. ఫార్వర్డ్ స్ట్రోక్ సమయంలో రాడ్ సైడ్ వద్ద అప్పటికే ఉండే గాలి పోర్ట్ బి ద్వారా బయటకు వెళ్తుంది. మనం న్యూమాటిక్ సిలిండర్ నిర్మాణం మరియు పనితీరు సూత్రంపై సెషన్ ముగింపుకు చేరుకున్నాం. ఇప్పుడు మీరు న్యూమాటిక్ సిలిండర్ యొక్క విడి భాగాలను, దాని నిర్మాణం మరియు న్యూమాటిక్ సిలిండర్ యొక్క పని సూత్రం గురించి మీరు తెలుసుకోగలుగుతారు.